నేటి క్రైస్తవంలో మొదటి లోపం ఏంటంటే దేవుని వాక్యం గురించిన జ్ఞానం కరువైంది. నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు నా స్నేహితులు అడిగారు, అన్న మీరు అక్కడ చూశారు ఇక్కడ చూశారు కదా, ఏమిటి రెండిటికి తేడా, అక్కడ చర్చికి ఇక్కడ చర్చికి అని అడిగారు. తేడా ఏమిటో తెలియదు కానీ ఇద్దరికి కామన్గా ఉన్న ఒక లోపం తెలుసు అన్నాను నేను. అదేమిటంటే అక్కడ దేవుని వాక్యం లేదు, ఇక్కడ దేవుని వాక్యం లేదు అన్నాను. కరెక్ట్ అన్నా అన్నారు వాళ్ళు. ఈరోజు మీరు యూట్యూబ్ ఆన్ చేసి చూసినా కూడా మీరు చాలామంది ఇక్కడ యూట్యూబ్ క్రిస్టియన్స్ ఉన్నారు నాకు తెలుసు. తెలుగులో చెప్పుకుంటే అంత బాగుండదు. యూట్యూబ్ అంటే నువ్వు గొట్టం అని అర్థం అన్నమాట. సో ఈ యూట్యూబ్ క్రిస్టియన్స్తో నేను మాట్లాడేది ఏమిటంటే, మీరు అనుకుంటున్నారు మేము ఇన్ని ప్రసంగాలు వింటాం, మేము ఎప్పుడు వంటగదిలో కూడా ప్రసంగమే పెట్టుకుంటాం, మా టీవీలో ఎప్పుడు క్రిస్టియన్ ఛానల్సే రన్ అవుతున్నాయి అంటే అసలు అదే మీరు సీరియల్ చూసినా బాగుపడతారేమో కానీ మీరు క్రైస్తవ మెసేజ్లు వరుసగా విన్నారంటే మీరు చెడిపోతారు. ఎందుకు అంటున్నానంటే ఈరోజు 100 వర్తమానాలు యూట్యూబ్లోంచి బయటకు వస్తే, టీవీలోంచి బయటకు వస్తే అందులో 80 వర్తమానాలు 90 వర్తమానాలు వాక్య విరుద్ధంగా ఉన్నాయి, వాక్యం లేనివి ఉన్నాయి. మిగిలింది ఏదో చెత్తా చెదారం అంతా చెప్తున్నారు. ప్రజలు వాక్య లేమితో బాధపడుతున్నారంటే అది ప్రజలు తప్పు కాదు, బోధకుల తప్పు. మీదే కులం అని అంటే ఆర్కే మూర్తి కాదు, మాది బోధ కులం అని అన్నారు ఆయన. సో ఈ కులం తప్పు అన్నమాట. ఈరోజు మనకి వాక్య లేమితో మనం కొట్టుమిట్టాడుతున్నాం. వాక్యానికి కొన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. వాక్యం మనకు అవసరం. వాక్యం లేకుండా మనకి రక్షణ లేదు. తిమోతికి రాస్తూ ఆయన చెప్పాడు పౌలు, అది రక్షించుటకు శక్తిగల వాక్యము అన్నాడు దాన్ని. వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు రోమాపత్రికలో. వాక్యం లేకుండా క్రైస్తవం లేదు, క్రైస్తవ విశ్వాసం లేదు. విశ్వాసం నాలో ఎలా పుడుతుంది క్రీస్తు పట్ల అంటే వాక్యం వినడం వల్ల పుడుతుంది, వాక్యాన్ని అర్థం చేసుకోవడం వల్ల పుడుతుంది, వాక్యానికి విధేయత చూపించడం వల్ల, సరిగా స్పందించడం వల్ల పుడుతుంది. వాక్యమే లోపించింది అనుకోండి, ఏం లేనట్టే. బైబిల్ క్విజులు బాగా జరుగుతున్నాయి ఈ మధ్య, కానీ వాక్య జ్ఞానం లేదు. మనం జ్ఞానం అంటే ఏమనుకుంటున్నామంటే ఏ పేజీలో ఏముంది, ఎక్కడ ఏముంది, ఎవరు కొడుకు ఎవరు, ఎవరు ఏ ఊర్లో ఉన్నారు, ఇది అనుకుంటున్నాం మనం. మన క్విజులు కూడా మారాలి. క్విజ్ అంటే అది కాదు. ఎందుకంటే మనం చైతన్య నారాయణలో చదివి వచ్చిన తర్వాత ఇంతకంటే లోతుగా మనం ఆలోచించలేం. మన ప్రాబ్లం ఇది. మనకి వాక్యంలో ఉన్న సారం ఏమిటి? పౌలు రాస్తూ చెప్పాడు, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. వాక్యం యొక్క అక్షరం కాదు, ఆ అక్షరం వెనకున్నటువంటి అర్థం ఏమిటి? ఆత్మ అంటే అక్కడ అర్థం అదనమాట. ద సోల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దాని సారం ఏమిటి, దాని అంతరార్థం ఏమిటి, దాని పరమార్థం ఏమిటి? దీన్ని మీరు గ్రహిస్తే మీకు ఉజ్జీవం గ్యారంటీ. ఇది లేదు ఈ రోజున ఏదో చేయడానికి, ఇంకేదో చెప్పడానికి, వాళ్ళ దగ్గర ఉన్న ఏదో ఒక ఆలోచన చెప్పడానికి వాక్యాన్ని వాడుకుంటున్నారు చాలామంది సేవకులు, బోధకులు, కాపర్లు. మనము ఈ రోజున ఇటువంటి ఒక కరువులో ఉన్నాం. వాక్య లేమి అనే కరువులో ఈ రోజున మనం ఉన్నాం. ఇక దైవజనుల్ని, సేవకుల్ని, బోధకుల్ని పక్కన పెడితే మన సంగతికి వస్తే, సామాన్య విశ్వాసుల దగ్గరికి వస్తే మనం వాక్యం చదవడం మానేశాం. మనం యూట్యూబ్లో చదవడము, ఫేస్బుక్ గోడ మీద చదవడము, లేకపోతే వాట్సాప్ స్టేటస్ మీద చదవడము, ఆటో వెనక చదవడము, ఇది ఎక్కువైంది తప్ప చాలామంది 31వ తారీఖు అదేదో చిన్న స్లిప్లో తీసుకుంటారు కదా, ఏంటది వాగ్దానాలు, అది ఇందులోదే, 26 పుస్తకాల్లోదే.
దాన్ని చదువుకుంటారు 10 సార్లు, కానీ వాక్యం చదవరు. ఈ వాక్యం చదవడం మానేయడం వల్ల మనకి ఈ రోజున చాలా అర్థం కావట్లేదు. మీకు ప్రభు అర్థం కావాలంటే వాక్యం చదవాలి. మీకు మీరెవరో తెలియాలంటే వాక్యం చదవాలి. మీకు వైవాహిక జీవితం ఎలా ఉండాలో తెలియాలంటే వాక్యం చదవాలి. మీరు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియాలంటే వాక్యం చదవాలి. మీరు పిల్లల్ని ఏమి చదివించాలి, ఏమి చదివించకూడదు, లోకంలో వాళ్ళు ఎలా బ్రతకాలి మీరు తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. మీరు ఉద్యోగం ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. మీరు పక్కింటలతో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. మీరు ప్రభుత్వానికి ఎలా లోబడాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. మీరు పన్నులు ఎలా కట్టాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. ప్రతి దానికి వాక్యం చదవాలి. బైబిల్ అడ్రసెస్ ఎవ్రీ నూక్ అండ్ క్రూనీ ఆఫ్ ద లైఫ్, క్రిస్టియన్ లైఫ్. ప్రతి మైన్యూట్ డీటెయిల్ని కూడా బైబిల్ అడ్రస్ చేస్తోంది క్రైస్తవ జీవనంలో. దిస్ ఈజ్ ద బుక్ విచ్ ఈజ్ అ మాన్యువల్ టు ద క్రిస్టియన్ లైఫ్. ఇది క్రైస్తవ జీవనానికి ఒక కరపుస్తకం, ఒక హ్యాండ్ బుక్. ఇది మనం అనుకుంటున్నాం ఇది సండేకి పరిమితం అనుకుంటున్నాం మనం. నో. ఎప్పుడైనా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు పరిమితం అనుకుంటున్నాం మనం. నో. అందుకనే ద్వితీయోపదేశకాండంలో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, మీరు నడుచున్నప్పుడు, మీరు పరుండినప్పుడు, భోజనపు బల్ల దగ్గర మీ పిల్లలతో ఈ వాక్యాన్ని గురించి మాట్లాడాలి అన్నాడు ఆయన. 24/7, 24 గంటలు 7 వారాలు మీరు ఈ వాక్యపు ధ్యాసలో బ్రతకాలి అని అన్నాడు. మీరు మీ గోడలపైన రాసుకోవాలి, గుమ్మాలపైన రాసుకోవాలి అని అన్నాడు. నుదుట బాసికములుగా పెట్టుకోవాలి అన్నాడు. బాసికం అంటే తెలుసా మీకు? ఈ అన్య పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ కట్టుకుంటారు. పెళ్లి కొడుకు ఒకటి కడతాడు, ఒక చిన్నది. యూదులు కూడా బైబిల్ చదివేటప్పుడు వాళ్ళు ఒక చిన్న డబ్బా లాంటిది కట్టుకుంటారు. ఇక్కడ మీరు చూడండి, వాళ్ళు నిజంగానే బాసికం అంటే బాసికం కట్టుకోవాలనుకున్నారు. వాళ్ళు నుదుట బాసికముగా ఉండాలంటే కనుల ముందు వాక్యం పెట్టుకోవాలని అర్థం అన్నమాట. వాక్యాన్ని ఎదుట పెట్టుకొని దానికి అనుగుణంగా బ్రతకరా బాబు అని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. అది నుదుట బాసికం అంటే. దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ అండ్ ద యునీక్నెస్ అండ్ ద నెసెసిటీ అండ్ ద సఫిషియన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క ప్రశస్తత ఇది, విశిష్టత ఇది, దేవుని వాక్యం యొక్క అవసరత ఇది, దేవుని వాక్యం యొక్క సమృద్ధి ఇది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం మీ చేతికి తెలుగులో ఇవ్వడానికి కొన్ని జీవితాలు ఆహుతి అయిపోయాయి, పణంగా పెట్టవలసి వచ్చింది. కానీ చదవడానికి కూడా ఓపిక లేదు మనకి ఈ రోజున. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదవరో, అర్థం చేసుకోరో, అవలోకనం చేసుకోరో, జీర్ణించుకోరో, దాన్ని ఆచరణీయం చేసుకోరో, వారికి క్రైస్తవులుగా బ్రతకడానికి వీలుపడని పని. వాళ్ళకి ఉద్యోగం ఏనాటికి రాదు, ఏనాటికి రాదు. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు.